సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకి నమస్కారం. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, అమ్మ స్వర్ణమాలంబని ఆహ్వానిస్తూ, సతీ సమేత సప్తఋషులను ఆహ్వానిస్తూ, హయ్యర్ మాస్టర్స్ ని మరియు అవతార్ బాబా గారిని, ఆది శంకరాచార్యులు గారిని ఆహ్వానిస్తూ, శైలేష్ మాస్టర్ అనుగ్రహంతో సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మీయ ఆహ్వానం తెలుపుతూ, ఈ రోజు మనకి రాధా మేడం గారు 21వ అధ్యాయం శ్రీ గురు చరిత్రను వినిపించబోతున్నారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ రమా మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్యపారాయణ గ్రంథం నిన్న 20వ అధ్యాయం మనము చదువుకున్నాము. అందులో స్వామివారు ఆ భక్తులు తలిచినంత మాత్రాన్నే వాళ్ళకి అక్కడే ఎలా దర్శనమిస్తారు, మళ్ళీ వాళ్ళ కర్మలను ఏ విధంగా సులువైన పద్ధతిలో తొలగిస్తున్నారు, మరి ఉదుంబర వృక్షం కింద జరిగిన విషయాలు, అక్కడ జరిగిన ఆ క్షేత్రంలో జరిగిన అక్కడ క్షేత్ర మహిమ, అక్కడ ఎలాంటి వాళ్ళకి ఏమేమి జరిగాయనేది, మళ్ళా తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా స్వామివారు ఎలా బ్రతికిస్తున్నారు, ఇలాంటి స్టోరీలను మనము ఇప్పుడు ఈ 21వ అధ్యాయంలో చూస్తాము. అయితే ఇంకోటి ఏం చెప్పారంటే, నిన్నటి స్టోరీలో మనకి గంగాధరుడు శాంతాదేవి అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకు ఎందరో పిల్లలు పుట్టి చనిపోవడము, మళ్ళీ తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టకుండా ఉండడం వలన ఆమె ఒక పండితుడిని దగ్గరికి వెళ్లి అడుగుతుంది. ఏమని, స్వామివారు నాకిలా పిల్లలు అవ్వడం లేదు, పుట్టిన వాళ్ళు పుట్టినట్టుగా చనిపోతున్నారు, ఏంటి అది అని అడిగితే, అప్పుడు ఆయన దివ్య దృష్టితో చెప్తారన్నమాట. నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాపమే, నువ్వు ఒక సద్బ్రాహ్మణుని దగ్గర ఒక 100 రూపాయలు అప్పుగా తీసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వనందువల్ల అతడు ఆ బెంగ పెట్టుకొని చనిపోవడము, ఆత్మహత్య చేసుకుంటాడంట. చేసుకోవడము, మళ్ళా అతడు పిశాచిగా ఉండిపోవడం వల్ల నీకీ కర్మ అనుభవించింది. అందుకే నీకు పిల్లలు పుట్టగానే ఆ పిల్లల్ని అతడు చంపుతూ ఉన్నాడని చెప్పగానే ఆమె చాలా భయపడిపోయి, మళ్ళా నా పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి అని అడిగితే, అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, శ్రీగురుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉదుంబర వృక్షం దగ్గరికెళ్ళు, ఒక నెల రోజులు నువ్వు దీక్షగా ఉండు, గంగలో స్నానం చెయ్యి, ఉపవాసం ఉండు, మళ్ళా తర్వాత ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యి, స్వామివారి పాదుకలను పూజించు, మళ్ళా తర్వాత ఆయన ఎవరైతే చనిపోతాడో ఆయన సేమ్ గోత్రం ఉన్న అతనికి నువ్వు డబ్బులు 100 రూపాయలు అప్పుగా తీసుకుంటది కదా పూర్వజన్మలో, ఆ డబ్బులు ఇవ్వడం వల్ల నీకు ఉపశమనం కలుగుతుంది. మళ్ళా నువ్వు అతని బ్రహ్మహత్య దోషం నుంచి నివారించబడతావు, బయటపడతావు అని ఒక విఘ్నుడైన బ్రాహ్మణుడు చెప్తారు. సరే అని ఆమె అలాగే చేయడం ప్రారంభిస్తది. ప్రారంభించినప్పుడు ఒక 2 రోజులు అలాగే ఉపవాస దీక్ష చేయగానే, మూడో రోజు మళ్ళీ అతను పిశాచిలా ఉన్న బ్రాహ్మణుడు కల్లో కనిపించి మళ్ళీ వెంబడిస్తూ ఉంటాడు. నేను నీ పిల్లల్ని చంపేస్తాను, నీ వంశం మొత్తాన్ని నేను మొత్తము నీ వంశాన్నే అంతమొందిస్తాను అనేసరికి ఆమె భయపడి శ్రీగురుడు ఎక్కడుంటారో ఆ వృక్షం దగ్గరికి పారిపోతుంది. పారిపోతే అక్కడ శ్రీగురుడు ఉంటారన్నమాట. ఆయన వెనకాల ఆమె చాటుగా ఉంటుంది. అప్పుడు శ్రీగురు అడుగుతారన్నమాట. ఏంటి అనేసి అడుగుతారు. అడిగితే అప్పుడు ఆ పిశాచి రూపంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తాడు, ఈమె నాకు 100 రూపాయలు అప్పుగా తీసుకొని ఇలా చేసింది. అదే బెంగ పెట్టుకొని నేను చనిపోయాను. ఇప్పుడు నేను ఈమెను వదలను. ఈమె వంశాన్ని మొత్తం నేను ఇది చేస్తాను అని చెప్తారు. చెప్తే స్వామివారు అందుకు అడ్డుపడి, ఆమె ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న పాపానికి నువ్వు ఇలా వేధించడం కరెక్ట్ గాదు. ఇప్పుడు ఆమె సామాన్య కుటుంబంలో ఉంది. కాబట్టి ఎంతో ఆమె శక్తికి మేరకు నీకు డబ్బులిచ్చేస్తది. నీకు అన్ని సంస్కారాలు, నీకు శ్రాద్ధ కర్మలన్నీ చేయించేస్తుంది అని చెప్తారు. చెప్పి అభయం ఇయ్యడం వల్ల అతడు పిశాచి నుంచి ఇంకా అతడు మానవ రూపంలోకొచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఒక రోజు ఇలాగే కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ శాంతాదేవికి ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఆమె ఒడిలో 2 కొబ్బరికాయలు కనబడతాయి. కనబడి అది నువ్వు పారాయణ చేసేటప్పుడు వాడుకో అని చెప్పి అని వస్తుంది కలలో.
సరే ఆమె తీరా లేసి చూసేసరికి నిజంగానే వాళ్ళ ఇంట్లో ఒక 2 కొబ్బరికాయలు కనిపిస్తాయన్నమాట. అది ఆమె భర్తకి చెప్పి నాకిలా కలలో వచ్చింది. తీరా చూసేసరికి నిజంగానే ఇక్కడ కొబ్బరికాయలున్నాయి అనేసి దాన్ని వాడుకొని పూజ జేయడం స్టార్ట్ జేస్తది. స్టార్ట్ జేసిన తర్వాత ఆమెకి ఇద్దరు ఇద్దరు పుత్రులు కలుగుతారన్నమాట. ఒక అబ్బాయి 7 సంవత్సరాలుంటాడు. ఒక అబ్బాయి 3 సంవత్సరాలుంటాడు. తర్వాత ఈ అబ్బాయిలకు ఉపనయనము, పుట్టెంటుకలు తీయడము ఇలాంటి ఒక మంచి ముహూర్తం బెట్టుకొని వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు అకస్మాత్తుగా పెద్ద కుమారుడు ధనుర్వాతం అనే జబ్బొచ్చి తెల్లారి సాయంత్రం కల్లా చనిపోతాడు. చనిపోయేసరికి ఆమె గుండెలు లబోదిబో అని మొత్తుకుంటూ, ఈ పిశాచి కర్మ తొలగించి మళ్ళీ నాకిదో బాధ పెట్టాడు స్వామి. శ్రీ గురుడు చెప్పినంక ఇలా జరగడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి ఇంకా బోరున ఏడుస్తుంది. అక్కడ వాళ్ళెంతమంది వచ్చి ఎన్ని చెప్పినా గాని ఆమె తల్లి ప్రేమ గదా! అసలు వినిపించుకోదన్నమాట. నాకు లేక లేక పిల్లలు పుట్టి పోయారు. చనిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారు అభయం ఇచ్చాక మళ్ళీ ఇలా జరిగిందేంటి అనేసి ఆ శవంతో పాటు నన్ను గూడా ఆహ్, అగ్ని ప్రవేశం చేయించండి అని అంటుంది. ఎంతమంది అక్కడొచ్చి ఎన్ని చెప్పినా వినదు. తీరా ఇలా ఆమె ఆ శవంతో పాటు నది ఒడ్డుకెళ్ళిపోతుంది. ఎళ్ళిపోతే అక్కడ ఒక బ్రహ్మచారి వస్తారన్నమాట. వచ్చి ఆమెకి తత్వాన్ని బోధిస్తారు. ఆ వచ్చిందెవరో కాదంట స్వయాన శ్రీ గురుడే అనేసి నిన్నటి అధ్యాయము చదువుకున్నాము. ఇప్పుడు 21వ అధ్యాయము. శ్రీ గురు చరిత్ర 21 అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిద్ధమునీంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు. పుత్రశోకంతో నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు. అమ్మా, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగల్లాగా పుట్టి నశిస్తుండడం సహజమే. కర్మానుసారము పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి, కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరము నశిస్తుంది. మాయకు వశులైన రాధా మేడం, మీ వాయిస్ వినిపించట్లేదు మ్యామ్. హలో. మానవుతో పాటు దాన సంస్కారాలు చేయండి అని ఏడ్చినప్పుడు అక్కడ ఒక బ్రహ్మచారి వస్తాడు గదా! ఆ బ్రహ్మచారి ఏమంటున్నాడంట శాంతాదేవితోటి, "నీవు మూర్ఖంగా దుఃఖించకు. మనుషులన్నప్పుడు జనన మరణ." హలో! మ్యామ్ మీరు చెప్పండి, రమము వినిపిస్తుంది. చెప్పండి చెప్పండి. కట్ అయినట్టొచ్చింది అందుకని. లేదు లేదు, చెప్పండి. అయితే జనన మరణాలు నీటి బుడగల వంటివి. మానవ జన్మెత్తాక పుట్టడము, చనిపోవడం ఇవన్నీ సహజమే గదా! మీరట్లా బాధించడము వ్యర్థము అనేసి ఆ బ్రహ్మచారి ఆ శాంతాదేవికి చెప్తూ ఉంటారు. తర్వాత ఈ పంచభూతాలతో కూడిన మన శరీరం ఏర్పడుతుంది. తర్వాత మన కర్మ తీరిపోగానే ఆ పంచభూతాలను విడిపోవడము, ఆ తర్వాత శరీరము నశిస్తుంది. ఈ మాయలో మనము చిక్కుకొని ఉంటాము. ఈ దేహాన్నే దేహాన్ని పొందినాక భార్య, బిడ్డలు, మిత్రుడు ఇలా మమకారాలన్నీ పెంచుకుంటూ ఉంటాము. ఇదే మన ఇంకా ఈ మాయలోనే పడి తత్వాన్ని మర్చిపోతాము అనేసి ఆయన చెప్తున్నారంట. బ్రహ్మచారి శాంతాదేవికి. మనుషులు వారి వారి సత్వగుణము వలన దైవత్వాన్ని, రజోగుణం వలన మానవత్వాన్ని, తమోగుణం వలన అధోగతిని పొంది కర్మ ఫలాలను అనుభవిస్తారు. ఏం చెప్తున్నారు? మానవులు గాని, జంతువులు గాని ప్రతి ఒక్కటి అవి 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 జన్మలో వచ్చాక వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయంటే సత్వగుణం ఉంటే దైవత్వాన్ని, రజోగుణం ఉంటే మానవుల్లాగా, తమో గుణం ఉంటే అధోగతిలాగా. ఇలా ఎవరెవరు వాళ్ళ వాళ్ళ కర్మలను అనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. సృష్టిలో ఉన్న జంతువులకి, మానవులకి ప్రతి ఒక్కరికి ఇది తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని, మరణం వలన దుఃఖాన్ని గాని పొందరు. ఇది తెలుసుకున్న వాళ్ళకి
సుఖదుఖాలు 2 సమానమే ఉంటాయి. వాళ్ళు జ్ఞానాన్ని పొంది ఉంటారు గాబట్టి రెండిటిని సమానంగా చూస్తారు. వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. కొందరంట పుట్టగానే చనిపోతారు. ముసలివారయ్యే వరకు ఉంటారు. అలా వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి, వాళ్ళ కర్మ ఫలాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఆహ్, అనుభవిస్తారు అని చెప్తున్నారు. నిజానికి శరీరము, రక్తము, మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమయింది. బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరు. శరీరం ఎలా ఉందంట? రక్త మాంసాలతోటి నిండిపోయి మలినమై ఉందంట. అయితే శరీరం నిత్యము, ప్రియము అని భావిస్తారంట. బుద్ధిమంతులైన వాళ్ళు ఇట్టి శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరంట. అన్ని తత్వం తెలిసిన వాళ్ళు వీటి గురించి ఎక్కువగా ఆలోచించరంట. ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికో తల్లులో, బిడ్డలో, భర్తలో ఎవరికెరుక? ఎన్నో జన్మలెత్తుతాం గదా! ఆ జన్మలలో మనము ఎవరికి తల్లుల్లా ఉన్నామో, ఎవరికి భార్యల్లా ఉన్నామో, ఎవరికి భర్తలా ఉన్నామో, ఎవరికి బిడ్డల్లా ఉన్నామో మనకేం దెలుస్తుంది? ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు. ఇతడు నీ బిడ్డడు గాబట్టి నువ్వు భ్రాంతితో, భ్రమలో బాధపడుతున్నావు. మమకారాన్ని విడిచి, శాస్త్ర విధిననుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు. ఏం జెప్తున్నాడు? ఇంకా నువ్వు మమకారం వదిలేసేయి. ఎన్నెన్నో జన్మలలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటారు. పుడుతూ ఉంటారు, చనిపోతూనే ఉంటారు. నువ్వు ఆ భ్రమలోంచి బయటికొచ్చేసి ఈ శవాన్ని వాళ్ళకప్పగిస్తే వాళ్ళు అంత్యక్రియలు చేస్తారు అని చెప్తున్నారంట ఆయన. ఆ మాటలు విని శాంతాదేవి, అయ్యా! మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే కానీ అది నా మనస్సులో కొంచెం గూడా నిలవడం లేదు. ఏం జెప్తుంది శాంతాదేవి? మీరు ధర్మాన్ని చెప్తున్నారు. మానవ జన్మ ఎత్తాక ఎలా ఉండాలి? ఇప్పుడు చనిపోయారనుకోండి, ఆ శవాన్ని పెట్టుకొని ఎక్కువ రోజులు ఉండలేం గదా! సో, ఆ ధర్మం ఏంటి? దహన సంస్కారాలు చేయాల్సిందే. సో, అలా మీరు ధర్మాన్ని ఉపదేశిస్తున్నారు. మీరెంత చెప్పినా అని నా మనసులో మాత్రము నేనసలు తట్టుకోలేకపోతున్నాను. ఆ పుత్రశోకంలో నేను బయటపడలేకపోతున్నాను అంటుంది. జనన మరణాలకు మూలం కర్మే అయితే, భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలెలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు. ఇప్పుడు మరి నన్నెందుకిలా ఉపేక్షించాడు? ఏం జెప్తుంది? జనన మరణాలకి కర్మనే గదా! కర్మం వలనే పుడుతుంటాము. కర్మలు చేస్తూ ఉంటాము. సత్కర్మలుంటే సత్వగుణంతో ఉంటాము. దుష్కర్మలుంటే మళ్ళీ అవి ఇంకో జన్మకు దారి తీసి మళ్ళీ అవి వెంటాడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు మనకు భగవంతుని